ఏరా రే ఏరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. బాబు వచ్చేసాను. ఇంకా మన బ్రో చెప్పినట్టే ఈరోజు డోరేమాన్ వీడియో వస్తుంది. ఇంకా చాలామంది కామెంట్ చేశారు. ఆ కామెంట్లు అయితే మాదరా వర్సెస్ గోకు కూడా అడిగారు. చేద్దాం, రేపు కన్ఫామ్గా చేద్దాం. ఓకే, మీకు తెలిసిపోద్ది అప్పుడు ఎవరు గెలుస్తారో. మీకు తెలుసు కానీ ఎందుకు అడిగారు, సరేలేండి చూద్దాం దాన్ని ఏం జరుగుతుందో. ఓకే, మనం ఈరోజు వీడియోలో డోరేమాన్ గురించి, ఇంకా రియల్ గురించి, ఇంకా రీల్ అంటే క్రియేటర్స్ చేసిన దాని గురించి, ఇంకా రియల్ గురించి కూడాను చూసుకుందాం. ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే డోరేమాన్ నోబితాలో వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాని మీదే బేస్ అయ్యి మొత్తం చాలా ఎపిసోడ్స్ ఉంటాయి, ఇంకా మూవీస్ కూడా ఉంటాయి. దీన్ని యానిమీ, ఒకవైపు యానిమీ అనలేము, ఒకవైపు కార్టూన్ కూడా అనలేము. యానిమీ కాబట్టి మనం ఇంకా ఎమోషనల్గా దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని యానిమీ కూడా అంటాము. సరేలే, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. రీల్లోకి వెళ్తే మాత్రం మీకు రియల్ స్టోరీ మీకు తెలుసు, సుమారు అందరికీ తెలుసు, ఏదో కొంతమందికి తెలీదు. మనకి చాలా తెలిసిన యానిమీ ఏంటంటే డోరేమాన్. యానిమీ అనలేము, కార్టూన్ అనలేము అన్నాను కదా, కానీ మనకి చాలా తెలిసిన యానిమీ ఏంటంటే డోరేమాన్. ఇంకా మనకి తెలిసింది క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్ నోబితా రియల్లో అయితే ఒక డిసార్డర్ ఉంటుంది నోబితాకి. రియల్లో తను ఒంటరిగా ఉంటాడు ఎప్పుడు నేనేసి డాక్టర్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మాత్రం డాక్టర్ అంటాడు చిన్న డిసార్డర్ ఉంది, అందుకే ఒంటరిగా ఉంటాడు, ఇంకా ఒక చోట కూర్చొని ఊహించుకుంటారు ఎవరినో ఒకరిని అనేసి డాక్టర్ చెప్తాడు. అప్పుడు నోబితా ఎప్పుడూ తన గదిలోనే ఉంటాడు, ఉండి ఎవరి ఫ్రెండ్స్తో ఉంటాడు, గేమ్ ఆడరు, ఏటీ చేయడు. అప్పుడే తను ఒక క్యారెక్టర్ని ఊహించుకుంటాడు డోరేమాన్ అనేసి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాగా బాధపడి ఇలాగ ఉంటున్నాడు అనేసి డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తారు. అలాగా డాక్టర్ ఏమో వైద్యం గట్ట చేస్తూ ఉంటాడు. డాక్టర్ చెప్తాడు నోబితాకి డోరేమాన్ అనే క్యారెక్టర్ లేదు, నువ్వు ఊహించుకుంటున్నావు అనేసి అంటారు. కానీ అప్పటికి డోరేమాన్ తన కళ్ళ ముందు కనిపిస్తాడు, అంటే ఊహించుకొని కనిపిస్తాడు. ఇంకా డోరేమాన్ని అలా ఊహించుకొని ఉంటాడు. అప్పుడు డాక్టర్ ఏమో బాగా ట్రీట్మెంట్ చేస్తే చాలా సంవత్సరాలకి అప్పటికి డోరేమాన్ మాయమైపోతారు. అప్పుడు పూర్తిగా నార్మల్గా అయిపోతాడు నోబితా. అప్పుడు డోరేమాన్ లేడనేసి నోబితా పూర్తిగా డోరేమాన్ ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఉండిపోయాడు కాబట్టి తన మట్టు తానే కాల్చుకొని చచ్చిపోతాడు. ఇది రియల్ స్టోరీ అయిపోయింది. రియల్ స్టోరీకి వెళ్దాం. మనం క్రియేటర్స్ చేసిన స్టోరీ. దీంట్లో డోరేమాన్ చాలా ఓల్డ్ అయిపోతారు, అంటే లోపల పార్ట్స్ అన్నీ బాగా వీక్ అయిపోయి మొత్తం ఇరిగిపోతాయి. అప్పుడు రోబోట్ డాక్టర్స్ కూడా చెప్తారు బాగు చేయలేని అనేసి. నోబితా ఏమో నేను బాగు చేస్తాననేసి చదువుతాడు. చాలా డాక్టర్ అయిన దాకా చదువుతాడు. డేకిసుకి కంట ఎక్కువ స్థాయిలో ఉంటాడు నోబితా చదువుకోవడంలో. అలాగా చదువుకుంటూనే ఎన్నో వందలాది మార్కులు వస్తాయి అడిగి. వెంటనే అలాగా ఏజ్కి వచ్చిన వెంటనే డాక్టర్ కూడా అయిపోతాడు నోబితా. డాక్టర్ అయిపోయిన తర్వాత ఇలాగ డోరేమాన్ కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేసి సుజుకా కూడా నోబితాతో మ్యారేజ్ చేసుకుంటుంది. ఓకే, డోరేమాన్ని క్రియేట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ డోరేమాన్ని క్రియేట్ చేసి అప్పుడు మళ్ళీ నోబితా దగ్గరికి పంపిస్తాడు. ఇంకా డోరేమాన్ అక్కడికి వెళ్ళడం ఇదే జరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా గైస్ మీకు చెప్పినట్టు కామెంట్ చేసినట్టు వీడియో వచ్చింది. రేపు ప్రిపేర్ అయిపోండి, మాదరా వర్సెస్ గోకు రెడీ. Okay, we will meet in the next class.